హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వచ్చేసిన మళ్ళీ కోసం ఏదో మళ్ళీ వీడియో పట్టుకొని వచ్చేసిన అనుకుంటున్నారు కదా. ఏంటంటే మా అన్నయ్య వాళ్ళు మొక్కలు వేస్తారు. కొన్ని ఏం మొక్కలు, కొన్ని పండ్ల మొక్కలు. ఆల్రెడీ వాళ్ళు చాలానే మొక్కలు వేస్తుంటారు. అవి కాకుండా ఎక్స్ట్రాగా కొన్ని మొక్కలు తీసుకొచ్చి అయితే వేసారు. అవేం మొక్కలు ఏంటి అన్నది ఈ వీడియోలో చూపిస్తాను నేను మీకు. ఓకేనా? మీరైతే వీడియోని ఎండింగ్ వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు. ఓకేనా? ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మా నాన్న వాళ్ళు లాస్ట్ ఇయర్ వేసిన మొక్కల్లో ఒకటి ఉండింది. ఏం తీగనో తెలియదు. ఇదేదో తీగదే ఉంది, మరి ఏం తీగ తెలియదు. ఇలాంటిది సేమ్ ఇది అక్కడ కూడా ఉంది. ఏంటో మరి అది చూడాలి. నేచురల్ గా పెరిగిన కాకరకాయ తీగ చూపిస్తాను నేను మీకు. నేచురల్ గా పెరిగిన కాకరకాయ తీగ, ఈ గింజలు కింద పడి వచ్చిన తీగ అన్నమాట ఇది. అది పనస చెట్టు, అది అరటి చెట్టు. మామిడికాయ చెట్టుని, సపోటా చెట్టుని కట్ చేసేసారు మా వాళ్ళు. అట్లా కొమ్మలుగా కట్ చేశారనమాట పెరగడానికి. ఉసిరికాయ చెట్టు గురించి మీకు తెలిసింది. ఇది ఇంకొక అరటి చెట్టు అనమాట. దీనికి ఆల్రెడీ కాయలు కూడా వచ్చేసినాయి. అరటి పువ్వు తోటి కూర చేస్తారు కదా, చేద్దామా? ట్రై చేద్దామా? పువ్వు చాలా ఫ్రెష్ గా ఉంది. యూట్యూబ్ లో చూసి మన కర్రీస్ ఉంటే ట్రై చేద్దాం. ఇన్ కేస్ చేస్తే వీడియో కూడా పెడతాను అనమాట. అలాగే చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇలా అరిటాకులు అన్నం తినాలి, చాలా బాగుంది. అండ్ దిస్ ఈజ్ అనదర్ కాకరకాయ తీగ. ఈ ఇయర్ వేయలేదు మేము. ఇంకా దీనికి మాత్రం కాయలు వచ్చేసినాయి. చూడండి, ఇది చిన్న కాయ, ఇక రెండు పెద్ద కాయలు, పెద్ద పెద్ద కాయలు వచ్చినాయి. ఇలా నేచురల్ గా తినాలి. కాయగూరలు అయినా, ఫ్రూట్స్ అయినా, ఏవైనా తినాలంటే కూడా అదృష్టం ఉండాలి. పొలంలో మొత్తం గడ్డి పెరిగిపోయింది అన్నమాట. ఈ కొబ్బరి చెట్లు, నిమ్మ చెట్లు, ఈ కొబ్బరి చెట్లు అవన్నీ లాస్ట్ ఇయర్ వేసిన మొక్కలు. స్వీట్ లెమన్ కి కాయలు కూడా వచ్చేసాయి. ఇది నార్మల్ లెమనే, కానీ సమ్మర్ లో మేకలు తినేసినాయంట. లాస్ట్ ఇయర్ అటు సైడ్ కంచలేదు, అది అటు సైడ్ కనిపిస్తుంది కదా, అక్కడ కంచలేదు. దానివల్ల ఇటు సైడ్ మేకలన్నీ వచ్చి తినేసినాయి. కానీ ఇప్పుడు మళ్ళీ పెరుగుతున్నాయి, చిగురిస్తున్నాయి. దాని నేరేడు చెట్టు అన్ని లాస్ట్ ఇయర్ వేసిన మొక్కలే. ఈ ఇయర్ వేసింది ఇది. మునగాకు చెట్టు ఒకటి వేసారు. ఒకటి కాదు, ఇవి రెండు వేసారు. జామ చెట్టు ఒకటి, ఇంకొక సపోటా చెట్టు, ఇంకొక మామిడి చెట్టు. ఇది కొత్తపల్లి కొబ్బరి మామిడి అంట. ఇది ఆల్రెడీ ఇలా వేసిన మామిడి చెట్టు, మేకలు తినేసినాయి. ఇది కొత్తగా వేసిన దసేరి చెట్టు, దసేరి మామిడి చెట్టు. ఇది రెడ్ పనస చెట్టు అంట. ఇది ఇంకొకటి పనస చెట్టు, రెడ్ కలర్ దండి. ఒక్కసారి ఊహించుకోండి, 3 years బ్యాక్ వేసిన పండ్ల మొక్కలు ఇప్పుడు మేము తింటున్నాము. చాలా చాలా హ్యాపీ, నేచురల్ గా తింటున్నాము. అండ్ ఇప్పుడు వేసిన ఈ పండ్ల మొక్కలు చూడండి, ఎక్స్ట్రాగా కొన్ని వచ్చాయి. ఇవి అవి కలిస్తే ఇక మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎంత నేచురల్ గా పండ్ల మొక్కలు ఉంటాయి మీరే గెస్ చేయండి. ఈ ఇయర్ తిన్న పండ్ల మొక్కలకే మేము ఫుల్ సాటిస్ఫైడ్. అంటే ఇంకా ఎక్స్ట్రాగా తెచ్చేసిండు మా అన్నయ్య. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలా నేచురల్ గా పండ్ల మొక్కలు తినాలంటే అందరికి అదృష్టం ఉండదు, మాకుంది. మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. బాయ్ బాయ్.